రోజుల క్రితం శంకుస్థాపనలు చేసి 60 రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని శంకుస్థాపనలు కూడా మేము చేయకుండా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల చేత చేయించి ఇవన్నీ కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి 41 కోట్ల వ్యయంతో 239 అభివృద్ధి పనులు 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు ఎక్కడికక్కడ ప్రజల సాక్షిగా గౌరవ మంత్రి నారాయణ గారి దగ్గర నుంచి, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి, నగర మేయర్ కోట్లూరి శ్రవంతి గారి దగ్గర నుంచి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు, కమిషనర్ నందన్ ఓబులేష్ గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారు వేలాది ప్రజల సమక్షంలో ఈరోజు ప్రజలకి అంకితం చేయడం జరిగింది. 60 రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేని విధంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందించిన ఈ 339 అభివృద్ధి పనులని భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాళ ధ్వనుల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే, సుఖంగా ఉన్నామంటే, సియోచిన్ పర్వతాల్లో, కార్గిల్ కొండల్లో ఎముకల గెండుతో వర్షానికి తడుస్తూ అటక్ నుంచి కటక్ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని రక్షించేదానికి బలిదానాలు, రక్త తర్పణాలతో భారత మాత ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తూ ఉన్నాం. అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధూర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నాం. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ ఇంతటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారికి, మా యొక్క నగర మేయర్ కోట్లూరు శ్రవంతి గారికి, ఈ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి గారికి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి, మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన, నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతూ ఉన్నాం. ఏదైతే కొండాయిపాళెం గేట్, భక్తోత్సవ నగర్ రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జీలు అతి త్వరలోనే విడుదలవుతాయని కూడా బలంగా నమ్ముతూ ఉన్నా. అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ వద్ద మరో ఫ్లైఓవర్ కూడా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పని మనసా వాచ నమ్ముతూ నెల్లూరు రూరల్ మండలంలో 18 గ్రామాలకి 3 ఫేజ్ కరెంటు కింద 24 కోట్ల నిధులు విడుదలైనవి, పనులు ప్రారంభమైనవి. ఆగస్టు కల్లా కూడా అవన్నీ పూర్తి చేస్తామని మాట చెబుతూ నగర కార్పొరేషన్లో కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసింది ఊరంతే, కొండంతా ఉంది. ఎందుకంటే రూరల్ నియోజకవర్గ కాలనీలు వేగవంతంగా విస్తరిస్తూ ఉన్నాయి. బాబు జయచంద్ర భవన్, ఈ 2 భవన్లు కూడా కావాలా. ఆపు భవన్ కూడా ఈ సహకారం వల్ల ఎంతో అభివృద్ధి చెందింది. వీటితో పాటు ఇది వెంటబడి అక్కడ ఎవరన్నా వీటివరన్నా నారాయణ సారు నా పుట్టేకోవడం పిచ్చి నా మురుగుడి ఖర్చులు 2 తొందరలో శాంక్షన్ చేయించాలనుకో. నాది పోస్ట్ మ్యాన్ డ్యూటీ మాత్రం. నా వెనక ఒక అండగా కొండగా నిలబడి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు అడుగున ప్రోత్సహించారు. పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ₹1 కోటి ఎంపీ గ్రాంట్ ఇచ్చి ఇంకా ఇస్తానని చెప్పని ప్రోత్సహించారు. వేద రవిచంద్ర గారు సైతం రాష్ట్ర స్థాయిలో బీసీ భవన్, అంబేద్కర్ భవన్ అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పని కూడా చెప్పారు. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు పొగడ్తలు ఇష్టం ఉండదు, మీకు తెలుసు. ఉన్నట్టు మాట్లాడతారు, దానివల్ల ఒక్కసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి.
అయినా 59 సంవత్సరాలు తెలుగు పదవులు మోసుకోవాలి ఉండే వృత్తుల్లో నుంచే మాట్లాడతాం. నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే 1 నుంచి 10 దాకా పొంగూరు నారాయణ గారు. ఎవరైనా సరే 11వ స్థానమో 12వ స్థానమో 13వ స్థానం తప్ప 2014-19లో వారు మంత్రిగా నగర రూరల్ నియోజకవర్గాలు చేసిన సేవలు చెప్పే మాటలు తెలియజేయగలరు. ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యే లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకమని చెప్పిన కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ అన్న చేసింది ఘోరంటే చేయాల్సింది కొండంతో ఉంది. కానీ అన్నింటినీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రూరల్ నియోజకవర్గానికి ఒక రకంగా చెప్పాలంటే ఒక్క నెల్లూరు రూరల్ కాదు సగం నెల్లూరు జిల్లా సమస్య ఏమిటంటే కొట్టేపల్లెం ముడుముడి కలుదల పిచ్చి. రవిచంద్ర గారు మాటిస్తున్నారు, యువతేన్ గారు మాటిస్తున్నారు, పొంగూరు నారాయణ గారు జరుగుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పే వీటారన్న ఏమైనా నేను చేస్తానని చెప్పాను. ఆ ప్రయత్నం చేస్తున్నారు. 339 పనులు 60 రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసిన దానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి 6 కోట్లు అవుతుంది. కేవలం మాకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నా. ఎందుకంటే చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, అయ్యా 232 కోట్ల పనులు జరుగుతున్నాయి కదా, ఆ డబ్బుల్లో 6 కోట్ల పెట్టవచ్చు కదని. చాలా మందికి అర్థం కాదు ఏంటంటే బ్రిడ్జి సపరేట్ గ్రాంట్ ఉంటుంది. ఈ 11 నెలల్లో బ్రిడ్జిల గ్రాంట్ రాలా. రోడ్లు, కాలువలు, ఫ్లైఓవర్లు, మంచినీటి పైపులైన్లు, కరెంటు వీటికే వచ్చాయి. బ్రిడ్జిల గ్రాంట్ రాలా. బ్రిడ్జిల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. తొలి ప్రాధాన్యత అదే. మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాల కూడా రూరల్ నియోజకవర్గంలో నన్ను కానీ నా వెంట నడుస్తున్న అందరినీ కానీ ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో. అదేవిధంగా నూతనంగా వచ్చినటువంటి నందన్ గారు, ఇంతకుముందు కమిషనర్గా పనిచేసినటువంటి సూర్యతేజ గారు సహకరించారు, నందన్ గారు సహకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం లేదు. మేరీ గారు కూడా సౌతి గారు సహకరిస్తున్నారు. ఖచ్చితంగా సౌతి గారు సహకరించి చెబుతారు. ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ గేడాలు ఉండొచ్చు కానీ మా కుటుంబంలో మాడకూడదు. మా యొక్క బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ లేని కాబట్టి వీళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా నా మాటలు ముగించే ముందు నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు. వారి ఇంటికి ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్. తీరా చూస్తే అద్భుతమైన పదాలు. ఆ పదాలు చూసిన తర్వాత నా కొడుకు ప్రకటించింది. మరో 4 సంవత్సరాలు పుస్తకం చంద్రబాబు నాయుడు గారి లెటర్, ఆ బుధం చెప్పే విధానం, వారిని నేరుగా కలిస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు కట్టారు, ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగూరు నారాయణ గారు కట్టారని భావితరాలు వేలాది సంవత్సరాలు చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని నిర్మాణం సాగించే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన జిల్లావాసి మన మంత్రి పొంగూరు నారాయణ గారు మాట్లాడుతారు. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ చామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758.